ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హనుమతి భగవాన్ యొక్క వైభవాన్ని గురించి కొంత తెలుసుకుందాం. చైత్ర శుద్ధ పౌర్ణమి నాడు ఆంజనేయ స్వామి వారి పుట్టినతిథిగా హనుమత్ జయంతి వ్రతం జరుపుకుంటారు. సాధారణంగా ఆంజనేయ స్వామిని పూజించే వారందరికీ ఇది ముఖ్యమైన పర్వదినం. మతాంతరమున పరాశర సంహిత ప్రకారం హనుమత్ జయంతి వైశాఖ బహుళ దశమి శనివారం నాడు పూర్వభద్ర నక్షత్రం వైద్యుతి యోగంలో మధ్యాహ్న సమయమున మహాబలవంతుడు విష్ణుభక్తి పారాయణుడు అయిన ఆంజనేయుని జననం జరిగిందని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ కారణం చేత హనుమత్ జయంతిని కొందరు వైశాఖ బహుళ దశమి నాడు కూడా జరుపుకుంటారు. ఈ హనుమంతుడు ఆంజనేయ స్వామి కారణజన్ముడు. పరాశర సంహితలో ఆంజనేయ స్వామి శివపార్వతులకే వెంకటాచల పర్వతంపై జన్మించాడని కూడా మనకు పురాణ కొన్ని తెలుపుతున్నాయి. శివవీర్యంతో పుట్టిన ఆ తేజస్సును పార్వతి మాత భరించలేక అగ్నియందు వదిలిందట. వాయుదేవుడు ఆ వీర్యంను కేసరి భార్య అయిన అంజనీదేవి గర్భమునందు దైవ సంకల్పం చేత ప్రవేశపెట్టాడట. తపస్సు చేయుచున్న అంజనికి శివవీర్యం కలిగిన మహావీరుడే ఈ ఆంజనేయుడని ఒక పురాణ గాథ కూడా ఉంది. ఇక ఆంజనేయ స్వామిని ఎలా ఆరాధించాలో ఇప్పుడు తెలుసుకుందాం. అంజనానందం వీరం కోటి బాలార్క సన్నిభిం జాయామ్యహ రామదూతం సర్వదా హృదయాంబుజే అనే శ్లోకంతో ఆవాహనం చేయాలి. ఆ తర్వాత పురుష సూక్త విధానంతో అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, నైవేద్యము సమర్పించాల్సి ఉంటుంది. షోడశోపచార పూజలు చేయాలి. ఆ తర్వాత క్రింద తెలుపబడిన ఆంజనేయుని అంగపూజ చేసి తర్వాత ఆంజనేయ అష్టోత్తర నామ పారాయణం చేయవలసి ఉంటుంది. ధూపం సమర్పించినప్పుడు గుగ్గిలం సాంబ్రాణితో దశాంగము కలిపి ధూపం వేయవలసి ఉంటుంది. దీపారాధన చేసినప్పుడు ఆవనెత్తితో చేయవలను. నైవేద్యంగా ఇచ్చినప్పుడు మామిడి పళ్ళు, గూడాన్నము, బెల్లంతో చేసిన చక్కెర పొంగలి, వడలు నివేదన చేయాల్సి ఉంటుంది. శనిదోషం కలవారు ముఖ్యంగా కుంభ, మీన, మేష రాశులు ఏలినాటి శని, అష్టమ శనితో ఉన్న సింహరాశి వారు, అర్ధాష్టమ శని ధనురాశి వారు కనీసం నువ్వులతో కలిపిన బెల్లం ఉండలు 18 కానీ 108 కానీ చేసి నివేదిస్తే ఆ స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఎర్రని వస్త్రముతోనూ, ఎర్రని పుష్పములతోనూ, ఎర్రని చందనముతోనూ, ఎర్రని అక్షంతలతోనూ ఆంజనేయ స్వామి ఆరాధించాల్సి ఉంటుంది. ఆంజనేయ స్వామిని మంగళ శనివారాల్లో ఆరాధిస్తే శనిదోషాలు తొలగుతాయని రామాయణ మహామాలకు నాయకమణి రత్నం వంటి మహాపురుషుడు ఆంజనేయుడు. ఆ మహానుభావుడైన ఈ మహావీరుని తలిచినంతనే సర్వ అనారోగ్యములు పటాపంచలవుతాయి. పసిపిల్లలకు అనారోగ్యం కలిగిన లేక బాలరిష్ట గ్రహదోషాల వల్ల కానీ, గాలి ధూళి వంటి చికాకులతో పోరు పెట్టి ఏడ్చినా లేక పిల్లలు నిద్రలో భయపడి తొల్లిపడిన ఆంజనేయ స్వామి యొక్క మంత్రాన్ని జపించి విభూతిని కానీ సింధూరమును కానీ వీరికి పెట్టిన క్షణంలో తగ్గిపోతుంది. ముఖ్యంగా పిల్లలకు చదువు, జ్ఞాపకశక్తి సన్నగిల్లిన, విజయందు శ్రద్ధ క్షీణించిన, పట్టుదల, శరీర బలం నశించిన హనుమాన్ చాలీసా పఠించడం విన్న భయములు తొలగిపోతాయి. తల్లిదండ్రులు చిన్నపిల్లలకైతే హనుమాన్ చాలీసా కానీ లేదా బుద్ధిర్బలం, యశోధైర్యం, నిర్భయత్వ, మరోగత, అజాడ్యం, ఆకుపటం, హనుమస్మరణాత్మేత్ అనే స్తోత్రాన్ని రాత్రిపూట పడుకునేటప్పుడు 11 సార్లు చదివించి పడుకోబెడితే వాళ్ళలో దుస్వప్నాలు, పీడకలు రాకుండా ప్రశాంతంగా నిద్రపోతారు. మంచి విద్య అవుతుంది, ధైర్యం పెరుగుతుంది వారికి. భక్త శిఖామణి తులసిదాస్కు సాక్షాత్కారం ఇచ్చి ఇప్పటికీ చిరంజీవినిగా హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడనేది వినికిడి. చాలామందికి కూడా కనిపించాడనేది ఇది. మహాయోగి అయిన ఆంజనేయుడు ఏనాడో గడిచిన రామాయణంలోని ఆంజనేయుడు ఇప్పటికీ జీవించి ఉంటాడా అనే ప్రశ్నించేవారు ఉన్నారు. ఆయన చిరంజీవుడే. అతులిత బలధాముడు, నిత్య బ్రహ్మచారి, సంతత రామనామ జపతత్పరుడు, నిత్య బ్రహ్మచారి, సతత రామనామ జపతత్పరుడు, యోగి కులాగ్రగణ్యుడైన
పవన సుతుడు రానున్న సృష్టిలో బ్రహ్మదేవుడిగా అవతరిస్తాడని వ్యాస మహర్షి పురాణాల్లో ఇప్పటికే తెలిపి ఉన్నాడు. ఇంతేకాక పాండవుల్లో బలశాలియగు భీమునకు హిమవత్ పర్వతంలో దర్శనమిచ్చి తన తోకను కదల్చి చూడమని చెప్పి తన చిరంజీవిత్వమును నిరూపించుకుంటాడు. ఈయనయే మరొకసారి తులసిదాసుకు దర్శనమిచ్చి నేటికి నేనున్నానని తెలిపిన ప్రత్యక్ష దైవము. అంతేకాక మధ్వాచార్యులకు ఇష్టదైవమైన ముఖ్య ప్రాణదేవుడు ఆంజనేయుని ఉపాసన పలు విధములుగా ఈ లోకంలో వ్యాపించి ఉంది. హనుమత్మూర్తుల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. పంచముఖ ఆంజనేయుడుగాను, సువర్చల సమేతుడుగాను, ఒంటె వాహనం పై నెక్కినట్లుగాను, సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నుల సమేతంగాను ఇలా అనేక రూపాల్లోనూ ఆంజనేయ స్వామిని ఆరాధిస్తారు భక్తులు. ఆంజనేయ స్వామి ఉపాసన జాతకంలోని అనేక దోషములు హరిస్తాయి. చాలామందికి తెలియని రహస్యం ఏంటంటే, జాతకంలో కుదోషం గల ఆడపిల్లలు మంగళవారం వ్రతం చేసి తవలపాకులతో ఆంజనేయ స్వామి పూజించి ఆంజనేయ స్వామి సింధూరం ధరించడం వల్ల వివాహ జీవితంలో భర్త చేత విడబడిన వారు, భర్త అనాదరణకు గురైన స్త్రీలు, భర్తతో నిత్యము పోట్లాటలు తగువులు కలిగి సంసార సౌఖ్యం లేని స్త్రీలు ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి దర్శించి సుందరకాండ 36వ సర్గను 15వ సర్గను పారాయణ చేస్తే ఆ దోషం తొలుస్తుంది. ప్రసాదంగా మీరు వెన్నను తమలపాకులోంచి సమర్పించండి. ఆ వెన్నను మీరు భార్యాభర్తలు స్వీకరించినా సరే, పూజించిన వాళ్ళు స్వీకరించినా సరే, దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది, గొడవలు తగ్గుతాయి. ఇంతేకాక ఏళ్ళనాటి శని వల్ల కానీ లేక శనిదోషం వల్ల బాధపడే ఆడపిల్లలు కానీ, వివాహం ఆలస్యమయ్యేవారు లేక సంబంధములు రాక వచ్చిన వారితో సంబంధం కుదరక వెనుకకు పోయి అనుకున్న వారితో సంబంధం కుదరక చిక్కులు ఏర్పడేటువంటి బాధలు శనివారం నాడు ఆంజనేయ స్వామి చూపించడం వల్ల కలుగుతాయి. ముఖ్యంగా శనివారం దుర్ముహూర్త సమయం 6 గంటల నుంచి 7:58 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఆంజనేయ స్వామిని తమలపాకులో వెన్నుతో ఎవరైతే ఆరాధిస్తారో వారికి ఈ శని బాధలు, అనారోగ్య సమస్యలు తొలగడమే కాక ముఖ్యంగా ఈ కుంభ, మీన, మేష రాశిలో ఏళ్ళనాటి శని ప్రభావము, అష్టమ శని ఉన్న శివరాశి వారు, ముఖ్యంగా అర్ధాష్టమ శని ఉన్న ధనుసు రాశి వారు చేయాల్సిన ప్రక్రియ ఇది. మిగతా వారు కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా, కోర్టు బాధలున్నా, కోర్టు సమస్యలున్నా, అలాగే శత్రు బాధలున్నా కూడా, దృష్టి దోషాలున్నా కూడా ఈ ఆంజనేయ స్వామి ఆరాధన అత్యంత శుభఫలితాలను ఇస్తాయి. ఉడికించిన శనగలు కానీ, వేయించిన తాళించిన శనగ గుగ్గిళ్ళు కానీ శనివారం నాడు ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టి అక్ష కుమారుని వధ ఆంజనేయ స్వామి బ్రహ్మాస్త్రముచే విడవబడినటువంటి ఘట్టములు సుందరకాండలోని పారాయణం చేసిన శేదోషం నివారణ జరుగుతుంది. ఇంకనూ అనేక విధములుగా ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల లెక్కలేనంత మేలు పొందవచ్చు ప్రతి ఒక్కరూ. హనుమజ్జనము సూర్యుని భక్షించే యత్నము గురించి తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి జన్మించగానే సూర్యుడిని మింగుటకు ఎగిరాడు ఆకాశంలోకి. అదే సమయంలో సూర్యుడిని పట్టుకున్నటకు వచ్చే రాహు ఆంజనేయ స్వామిని చూచి వెనుకకు మరలిపోయాడు. దీని రహస్యార్థము ఆంజనేయ స్వామి ఉపాసన వల్ల రాహుదోషాలు కూడా తొలగుతాయనేది మనకు పురాణ కథనం. ఆంజనేయ స్వామి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు అంజనాదేవి గర్భమున కేసరి పుత్రుడిగా వాయుదేవుని అంశతో జన్మించాడు. అంజనాదేవి పూర్వజన్మలో పుంజిక అను అప్సరస. శాపం వల్ల మానవ జన్మ ఎత్తిందట. దివ్య లక్షణ సమన్విత అయిన అంజనాదేవిని వాయుదేవుడు ఆవేశించడం వల్ల ఆంజనేయ స్వామి జన్మించాడు. ఇంతేకాక గ్రహణ సమయంలో ఆంజనేయ స్వామి జన్మించాడని పురాణ కథనం కూడా ఉంది. బాల్యంలోనే వజ్రాయుధం తగిలిన చెక్కు చెదరని మహావీరుడు ఆంజనేయుడు. ఇంద్రుని వజ్రాయుధం వల్ల దవడకు అరువు దెబ్బ తగలడం వల్ల పెద్దదైనందున మూతి కలిగిన వాడై హనుమంతుడు అని పేరు కలిగి ఉన్నాడు. జన్మించినప్పుడు హనుమంతుడు అవధ్యుడు అవుగాక అని ఈశ్వరుడు వరమిచ్చరు. బ్రహ్మవరంచే బ్రహ్మాస్త్రం కూడా పొందాడు. ఇక్కడ ఋషుల ద్వారా శాపం పొంది హనుమంతుడు తన యొక్క జ్ఞాపకశక్తి మర్చిపోవడం గురించి తెలుసుకుందాం. చిన్నతనంలో ఆశ్రమంలో ముళ్ళను అల్లరితో బాధపెట్టగా మునులు నీ బలము నీకు తెలియకపోవుగాక, నీ కీర్తి పొగిడిననే కానీ నీ బలం పెరగకుండును గాక అని శపించాడు. ఈ కారణం చేత
ఆంజనేయుని బలము స్తోత్రంతోనే పెరుగుతుంది. ఆ శాపం భక్తులైన మనకందరకు ఎంతో ఉపయోగకారి. దీని అర్థం మనం ఆంజనేయ స్వామిని ఎంత స్తోత్రం చేస్తే ఆయన బలము మనలో అంతగా వృద్ధి చెందరు. ఇక దీనికి కారణం ఏంటంటే, త్రేతాయుగంలో రామచంద్ర స్వామికి సహాయం చేయడం కొరకు అతని యొక్క బలాన్ని అలాగా రహస్యంగా ఆయనకు తెలియకుండానే దాచి ఉంచి రామచంద్ర స్వామికి ఉపయోగపడడం కొరకై ముళ్ళు శాప విచారణ అనేది కూడా ఒక కథనం ఉంది. ఆంజనేయ స్వామి సూర్యుని వద్ద వ్యాకరణము నేర్చి నవ వ్యాకరణవేత్త అయ్యను. సంగీతంలో నారదుని మించిన వాడయ్యాడు. జ్యోతిషంలో సాముద్రికంలోను ఇతరులను మనస్సులలోని గ్రహించే శక్తులలోనూ హనుమ సాటిలేని వాడని సుందరకాండ చదివిన వారికి తెలియను. అవతారము మూర్తులైన సీతారాములకు ఎడబాటు కలిగినప్పుడు ఆంజనేయ స్వామి వారిద్దరికీ సంధానం కలిగించి ఉంగరం ద్వారా స్వామి ప్రేమను సీతామాతకు తెలిపిన భార్యాభర్తలకు ఎడబాటు కలిగించినప్పుడు రక్షించగల అదృష్ట దేవతగా ప్రసిద్ధి చెందాడు. ఇక హనుమ జయంతి పూజా విధానాన్ని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. హనుమ జయంతి నాడు ఆంజనేయ స్వామి విగ్రహం కానీ పటం కానీ పెట్టి షోడశోపచార పూజలతో పూజించే సర్వ కోరికలు సిద్ధిస్తాయి. ఈ సుందరకాండ పారాయణ చేయనప్పుడు ఆంజనేయ స్వామికి చేసే పూజా విధానం వేరేగా ఉంటుంది. సుందర హనుమ మంత్రంతో సుందరకాండ పారాయణంతో ఆంజనేయ స్వామిని పూజించాలి. ఈ మంత్రం విశ్వామిత్ర మహర్షి వలన యవనస్యుడు అనే మహారాజు పొందాడు. అతడు అపస్మార మూర్ఛ నివారణకు ఆంజనేయుని ఆరాధించి సిద్ధి పొందాడని పురాణ గాథ. ఇక రామాయణ గాయత్రి కూడా, వాల్మీకి గాయత్రికి సంబంధించిన శ్లోకాలు కూడా సుందరకాండ పారాయణ చేసే ముందు పారాయణ చేయాల్సి ఉంటుంది. పరాశర సంహితలో ఆంజనేయ స్వామి పూజా విధానం ఈ విధంగా చెప్పబడింది. మైత్రేయునితో పరాశర మహర్షి హనుమత్ పూజ వల్ల సర్వదేవతా పూజా బలం కలుగునని చెప్పాడు. సప్తకోటి మహామంత్ర సిద్ధ్యంత్యేవ నసంశయం ఆరాధితే కపిశ్రేష్ఠ సమస్త అధిదేవత సంహితం పరాశర అని బదరికాశ్రమంలో నరనారాయణ స్వామి ముళ్లకు హనుమంతుని ఉపాసించే విధానం గురించి వివరించాడు. ఇక హనుమ జయంతి ఇట్లు విధి ప్రకారంగా పూజ చేసుకోవడం వల్ల విపరీతమైన కష్టాలు, దారిద్ర్యాది సంకటంలో నివారణ జరుగుతుంది. ప్రబలమైన రోగ అనారోగ్యాలైన, కారాగార భయం కలిగిన, కోర్టులో వ్యతిరేకత కలిగిన, రాజ్య కార్యసిద్ధి, సర్వశుభములు కలుగుటకు, తద్వారా భయం పోవుటకు హనుమంతుని యొక్క వ్రతాన్ని సహాయం లభిస్తుంది. విధి ప్రకారం సుందరకాండను పారాయణ చేయవారికి హనుమత్ మంత్రంతో అట్టివారు సర్వసిద్ధులను పొందుతారని పరాశర సంహితలో చెప్పబడింది. హనుమద్విజయం కొండం యహ పారాయణ మాచరేత్ విధిన సర్వసిద్ధించ ప్రాప్నోతి చ అసంశయ అనేది శ్లోకం. కాబట్టి ఈరోజు హనుమ జయంతి వైశాఖ మాసంలో, అది కూడా ముఖ్యంగా మంగళవారం రోజు వచ్చింది కాబట్టి చాలా శ్రేష్టమైనది రోజు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు కనీసం హనుమాన్ చాలీసా అయిన హనుమంతుడికి ఏదో చిన్న మీ శక్తి కొలది నైవేద్యాన్ని సమర్పించి 11 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోగలిగితే, 150 సార్లు చేయగలిగితే మంచిది. 4 నుంచి 5 గంటలకు టైం పడుతుంది. కానీ అలా చేయలేని వారు కనీసం 11 సార్లు అయినా లేదా ఒకసారైనా సరే ఉదయము సాయంత్రం హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడము, పైన చెప్పిన శ్లోకాలు కొన్ని పారాయణ చేసుకోవడము, జయ శ్లోకం అని ఉంటుంది, అది కూడా ఇంకో వీడియో పెట్టాను, అదైనా పారాయణం చేసుకో. జయంతితో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయంతి సుగ్రీవో రాఘవేణాది ఫలతః దాసోహం కౌసల్యస్య రామస్య క్లిష్టగ్రహ హనుమాన్ సైన్యాన్ నిహంత మారుతాత్మః నారాయణం సహస్రం యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు బృహత పాదవశ్చ అదయిత్వ అనే అదయిత్వం పురీం లంకాం అభివాత్యాచ మైత్రీం సమృద్ధ్యాచో గమిష్యామి మిష్తాం సర్వరాక్షసాం. ఇవి 33, 34, 35, 36 శ్లోకాలు సుందరకాండలోనివి, సరగలోనివి. తర్వాత ఇంకొకటి సమముహూర్తం ఇవ జాత చింతావరత్నేంద్రియ ఉతిష్టన్ మహాతేజ హనుమాన్ మహతాత్మజ నారాయణం
నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్మై జనకాత్మజాయ నమోస్తు రుద్రేంద్ర యమా నిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య. ఇది శ్లోకము 57, 58 శ్లోకము. ఈ శ్లోకాలను ఈరోజు జపించుకోవడం వల్ల ప్రతిరోజు జపం చేసుకుంటే ఈ శ్లోకాలు అన్న బాగుంటుంది. ఈ రకంగా ఈరోజు హనుమజ్జయంతి సందర్భంగా హనుమంతుడిని గుర్తు చేసుకోవడం కారణం ఈ వీడియో చేస్తున్నాను. అందరికీ ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించాలని, అన్ని రకాల ఈతి బాధలు తొలగాలని ఆ ఆంజనేయ స్వామి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. శుభమస్తు.